సెకండ్ వన్ వచ్చేసి రైట్ ఏ బ్రీఫ్ నోట్ ఆన్ హెచ్ఎస్ఏబి థియరీ. హెచ్ఎస్ఏబి థియరీ ఏంటి సార్ హెచ్ఎస్ఏబి థియరీ అంటే? ఏమీ లేదు నాన్న. హెచ్ అంటే హార్డ్, ఎస్ అంటే సాఫ్ట్, ఏ అంటే యాసిడ్, బి అంటే బేస్. హార్డ్, సాఫ్ట్, యాసిడ్ అండ్ బేస్. హార్డ్, సాఫ్ట్, యాసిడ్ అండ్ బేస్. ఈ హార్డ్, సాఫ్ట్, యాసిడ్ అండ్ బేస్ ఈ థియరీ ప్రకారము దీని మీద ఒక బ్రీఫ్ నోట్ రాయమన్నాడు. చూడండి, హెచ్ఎస్ఏబి క్లాసిఫికేషన్, హార్డ్, సాఫ్ట్, యాసిడ్ అండ్ బేసిస్ యొక్క క్లాసిఫికేషన్ ఏ విధంగా ఉంటుంది? సో ఇందులో ఫస్ట్ వచ్చేసి హార్డ్, సెకండ్ వన్ వచ్చేసి సాఫ్ట్. మళ్ళీ ఇందులో రెండు ఉంటాయి, హార్డ్ యాసిడ్ ఉంటుంది, హార్డ్ బేస్ ఉంటుంది. అదేవిధంగా సాఫ్ట్ యాసిడ్ ఉంటుంది, సాఫ్ట్ బేస్ ఉంటుంది. ఇదమ్మా క్లాసిఫికేషన్. హార్డ్ యాసిడ్, హార్డ్ బేసు, సాఫ్ట్ యాసిడ్, సాఫ్ట్ బేసు. ఇది హెచ్ఎస్ఏబి క్లాసిఫికేషన్. ఇప్పుడు మనం వీటిని గురించి చూసినట్లయితే చూడండి, ఫస్ట్ హార్డ్ యాసిడ్స్, ఇటువైపు ఏమో హార్డ్ బేసెస్. హార్డ్ యాసిడ్స్ ఏ విధంగా ఉంటాయి, హార్డ్ బేసెస్ ఏ విధంగా ఉంటాయి? హార్డ్ యాసిడ్స్ లో అయాన్స్ లేదా మాలిక్యూల్స్ యొక్క సైజు చాలా చిన్నగా ఉంటుంది. అదే హార్డ్ బేసిస్ లో చూసుకున్నప్పటికీ కూడా వాటి యొక్క సైజు కూడా చాలా చిన్నగానే ఉంటుంది. సో ఈ హార్డ్ యాసిడ్స్ పాజిటివ్, హై పాజిటివ్ చార్జ్ ని కలిగి ఉంటాయి, హై పాజిటివ్ చార్జ్ ని కలిగి ఉంటాయి. అదే హార్డ్ బేసిస్ చూసుకున్నట్లయితే డొనేట్ ఎలక్ట్రాన్స్ ఈజీలీ, ఇవి ఎలక్ట్రాన్స్ ని ఈజీగానే డొనేట్ చేస్తాయి. ఇక సాఫ్ట్ యాసిడ్స్ విషయానికి వచ్చినట్లయితే ఈజీలీ పోలరైజ్డ్. సాఫ్ట్ యాసిడ్స్ అనేవి చాలా సులభంగా పోలరైజ్డ్ అవుతాయి. ఇక సాఫ్ట్ బేసిస్ కూడా ఈజీగానే పోలరైజ్డ్ అవుతాయి. అదే స్ట్రాంగ్ యాసిడ్స్, హార్డ్ యాసిడ్స్ అయితే పోలరైజ్డ్ లో డిఫికల్టీని ప్రదర్శిస్తాయి. కానీ సాఫ్ట్ బేసిస్ వచ్చేసరికి ఈజీగానే పోలరైజ్డ్ అవుతాయి. ఓకే, క్లియర్? చూడండి, దీనికి ఎగ్జాంపుల్ వచ్చేసి SO3 CO2, సల్ఫర్ ట్రైఆక్సైడ్, కార్బన్ డైఆక్సైడ్. దీనికి ఎగ్జాంపుల్ వచ్చేసి CN- SCN-. ఇది హెచ్ఎస్ఏబి యొక్క హార్డ్ అండ్ సాఫ్ట్ యాసిడ్ బేసిస్ యొక్క క్లాసిఫికేషన్. ఇంకా మనం చూసుకున్నట్లయితే చూడండి, పియర్సన్స్ ప్రిన్సిపల్. సో వీటిల్లో ఈ క్లాసిఫికేషన్ లో ముఖ్యమైనది పియర్సన్స్ ప్రిన్సిపల్. ఇతను ఏం చెప్పాడంటే, పియర్సన్స్ యాజ్ సజెస్టెడ్ ఏ సింపుల్ రూల్ ఆఫ్ థంబ్ టు ప్రెడిక్ట్ ఏ క్వాలిటివ్లీ ద రిలేటివ్ స్టెబిలిటీ ఆఫ్ యాసిడ్ బేస్ రియాక్షన్. ఈ పియర్సన్ ఏం చెప్పాడంటే, యాసిడ్ బేస్ రియాక్షన్ యొక్క స్టెబిలిటీని క్వాలిటివ్లీగా అంటే గుణాత్మకంగా లెక్కించడానికి ఒక సింపుల్ రూల్ ని ఈయన ప్రపోజ్ చేశాడు. అంటే ఏం లేదమ్మా, యాసిడ్స్ బేసెస్ ఒకదానికొకటి రియాక్షన్స్ జరుగుతాయి. ఈ యాసిడ్ బేస్ రియాక్షన్స్ ని ఈజీగా గుణాత్మకంగా ఏ విధంగా, క్వాలిటివ్గా ఏ విధంగా లెక్కించవచ్చో దానికి సంబంధించినటువంటి ఒక సింపుల్ రూల్ ని ఈయన ప్రపోజ్ చేయడం జరిగింది, ఈయన ప్రతిపాదించాడు. అయితే అకార్డింగ్లీ ఇతని ప్రకారం హార్డ్ యాసిడ్స్ ప్రిఫర్ టు బిండ్ టు హార్డ్ బేసెస్ అండ్ సాఫ్ట్ యాసిడ్స్ ప్రిఫర్ టు బైండ్ సాఫ్ట్ బేసెస్. అంటే హార్డ్ యాసిడ్స్ అనేవి హార్డ్ బేసెస్ తో బైండ్ అవుతాయి, సాఫ్ట్ యాసిడ్స్ అనేవి సాఫ్ట్ బేసెస్ తో బైండ్ అవుతాయి. ఇది ఎవరు చెప్పారంటే పియర్సన్స్ అని ఆయన చెప్పారు. అది ఆయన పేరు మీదే దానికి పియర్సన్స్ ప్రిన్సిపల్ అని పెట్టడం జరిగింది. ఇక రెండోది చూసినట్లయితే దీని యొక్క అప్లికేషన్స్ ఏ విధంగా ఉంటాయి? ఫస్ట్ది స్టెబిలిటీ ఆఫ్ కాంపౌండ్. కాంపౌండ్ యొక్క స్టెబిలిటీ ఏ విధంగా ఉంటుంది? ద కాంప్లెక్సెస్ ఫార్మ్డ్ విత్ హార్డ్ అండ్ సాఫ్ట్ ప్రిఫరెన్స్ ఆర్ మోస్ట్ స్టెబుల్ దెన్ విత్ సాఫ్ట్ ఇంటరాక్షన్. ఒక హార్డ్ యాసిడ్ ఇంకొక సాఫ్ట్ బేసు, లేదా ఒక హార్డ్ బేసు ఇంకొక సాఫ్ట్ యాసిడ్, ఇలా హార్డ్ సాఫ్ట్ ప్రిఫరెన్స్ కన్నా ఒక సాఫ్ట్ ప్రిఫరెన్స్ అనేది ఎక్కువ కాంప్లెక్సెస్ ఫామ్ అవడానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వబడుతుంది. అంటే ఈజీగా చెప్పాలనుకుంటే ఈ రియాక్షన్స్ ఏర్పడడంలో హార్డ్ సాఫ్ట్ కన్నా అయితే రెండు హార్డ్ కానీ
రెండు సాఫ్ట్ గాని చాలా బలంగా ఫామ్ అవడానికి ఎక్కువ అవకాశం ఉంది. ఇది స్టెబిలిటీ ఆఫ్ కాంపౌండ్. ఇక మనం చూసినట్లయితే చూడండి, ఇక్కడ ఎగ్జాంపుల్ ఒక హార్డ్ యాసిడ్, ఒక హార్డ్ బేసు, ఒక సాఫ్ట్ యాసిడ్, ఒక సాఫ్ట్ బేసు. ఈ రెండు కేసుల్లో కూడా స్టేబుల్ గా ఉంటాయి. సో ఎగ్జాంపుల్ Ag ప్లస్ 2i మైనస్, దీన్ని AgI2. ఒక సాఫ్ట్ యాసిడ్, సాఫ్ట్ బేస్ అన్నమాట. ఇవి రెండు కలిసి SS, ఒక సాఫ్ట్ ఇంకొక సాఫ్ట్, ఈ రెండు కలిపి బైండ్ అయ్యాయి కాబట్టి ఇది స్థిరంగా ఉంటాయి. మనం ఏం చెప్పుకున్నాం, ఒక హార్డ్ ఇంకొక హార్డ్, అంటే ఒక హార్డ్ యాసిడ్ ఇంకొక హార్డ్ బేస్ తో, ఒక సాఫ్ట్ యాసిడ్ ఇంకొక సాఫ్ట్ బేస్ తో బైండ్ అయితే ఆ యొక్క బైండ్ అనేది చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది, స్టేబుల్ గా స్థిరంగా ఉంటుంది అని చెప్పాం. దేంతో పోలిస్తే, ఒక హార్డ్ ఇంకొక సాఫ్ట్ బైండ్ తో పోలిస్తే రెండు హార్డ్లైనా రెండు సాఫ్ట్లైనా ఆ బైండ్ అనేది స్టేబుల్ గా ఉంటుందని చెప్పాం. సో ఇక్కడ చూడండి, ఇది సాఫ్ట్ యాసిడ్ Ag+ అనేది, ఈ 2i మైనస్ రెండు అయోడిన్ అణువులు అనమాట, ఈ రెండు కూడా ఆటమ్స్. ఇది సాఫ్ట్ బేస్ అనమాట. ఈ రెండు కలిపి AgI2 అనేటువంటి ఒక స్టేబుల్ మాలిక్యూల్ ని ఫామ్ చేసింది. సో ఈ విధంగా దీని యొక్క రియాక్షన్ అనేది జరుగుతుంది. ఇక రెండోది చూసినట్లయితే రేట్స్ ఆఫ్ కెమికల్ రియాక్షన్ యొక్క రేట్స్ ఏ విధంగా ఉంటాయి అంటే దాని యొక్క స్థాయిలు ఏ విధంగా ఉంటాయి చూసినట్లయితే, ద HSAB ప్రిన్సిపల్ కెన్ బి కోరిలేటెడ్ టు ద రేట్స్ ఆఫ్ కెమికల్ రియాక్షన్స్ యొక్క రేట్స్ ని HSAB ప్రిన్సిపల్ తో కోరిలేటెడ్ అయి ఉంటాయి. HSAB అంటే ఏంటంటే ఒక హార్డ్ సాఫ్ట్ యాసిడ్ బేస్. ఈ ప్రిన్సిపల్ ని హార్డ్ సాఫ్ట్ యాసిడ్ బేస్ ప్రిన్సిపల్ అంటాం. ఈ హార్డ్ సాఫ్ట్ యాసిడ్ బేస్ ప్రిన్సిపల్ కి కోరిలేటెడ్ గా ఈ యొక్క కెమికల్ రియాక్షన్ రేట్స్ అనేవి ఉండడం జరుగుతుంది. అయితే ద స్పీడ్స్ ఆఫ్ ఎలక్ట్రోఫిలిక్ అండ్ న్యూక్లియోఫిలిక్ రియాక్షన్స్, ఎలక్ట్రోఫిలిక్ మరియు న్యూక్లియోఫిలిక్ రియాక్షన్స్ యొక్క స్పీడ్స్ అనేవి డిపెండెంట్ ఆన్ ద హార్డ్నెస్ ఆర్ సాఫ్ట్నెస్ ఆఫ్ యాసిడ్ ఆర్ బేస్. యాసిడ్ యొక్క హార్డ్నెస్ లేదా సాఫ్ట్నెస్, లేదనుకంటే బేస్ యొక్క హార్డ్నెస్ లేదా సాఫ్ట్నెస్ పైన డిపెండ్ అయి ఉంటాయి. ఏంటి, ఈ యొక్క ఎలక్ట్రోఫిలిక్ లేదా న్యూక్లియోఫిలిక్ రియాక్షన్స్ యొక్క స్పీడ్ అనేది ఈ యాసిడ్ లేదా బేస్ యొక్క హార్డ్నెస్ లేదా సాఫ్ట్నెస్ మీద ఆధారపడి ఉంటుంది. క్లియర్ అమ్మా ఇది? సో ప్రతిదీ కూడా ఒకదానితో ఒకటి బాగా నేర్చుకున్న తర్వాత రెండో పేరాన్ని మీరు బాగా నేర్చుకోవాలి. సో ప్రతి క్వాలిటీని ఒకదాని తర్వాత ఒక్కొక్క క్వాలిటీని నేర్చుకుంటూ వస్తే దీని యొక్క క్వాలిటీస్, ఇందులోని ఏవైతే క్వాలిటీస్ చెప్తున్నామో ఒక్కొక్క క్వాలిటీని నేర్చుకోండి. ఒక క్వాలిటీ బాగా వచ్చిన తర్వాత నెక్స్ట్ క్వాలిటీని మీరు నేర్చుకోవడానికి ట్రై చేయండి. అలా కాకుండా అన్ని ఒకసారి అయితే కొంచెం కన్ఫ్యూజ్ అవడానికి ఛాన్స్ ఉంటుంది. ఇక మనం చూసుకున్నట్లయితే చూడండి, ఇందులో థర్డ్ క్వాలిటీ వచ్చేసి పాయిజనింగ్ ఆఫ్ మెటల్ క్యాటలిస్ట్స్. ఈ మెటల్ క్యాటలిస్ట్ యొక్క పాయిజనింగ్ ఏ విధంగా ఉంటుంది? ఇట్ కెన్ బి ఎక్స్ప్లెయిన్డ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ HSAB ప్రిన్సిపల్. ఇది కూడా HSAB ప్రిన్సిపల్ ఆధారంగా వివరించడం జరుగుతుంది. ఎలా అంటే చూడండి, సాఫ్ట్ మెటల్స్ లైక్ PD అండ్ PT, సో లెడ్ మరియు ప్లాటినం లాంటివి యాక్ట్స్ క్యాటలిస్ట్స్ అండ్ దే ఆర్ నోన్ టు బి ఈజీలీ పాయిజనడ్ విత్ కార్బన్ మోనాక్సైడ్. చూడండి, ఇందులో లెడ్ ప్లాటినం లాంటివి ఈ క్యాటలిస్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఈజీలీ పాయిజనడ్ విత్ కార్బన్ మోనాక్సైడ్. ఇవి కార్బన్ మోనాక్సైడ్ తో కలిపి ఈజీగానే పాయిజనడ్ అంటే విషపూరితం అయిపోతాయి. సో ద సాఫ్ట్ మెటల్ క్యాటలిస్ట్స్ రిమైన్ అన్ఎఫెక్టెడ్ బై హార్డ్ బేసెస్ సచ్ ఫ్లోరిన్, ఆక్సిజన్, నైట్రోజన్. ఫ్లోరిన్, ఆక్సిజన్, నైట్రోజన్ లాంటి హార్డ్ బేసెస్
ఈ హార్డ్ బేసెస్ చేత రిమైనింగ్ అన్ఎఫెక్టెడ్ ఏవైతే ఉన్నాయో ఈ క్యాటలిస్ట్ అవి అంత ప్రభావం చూపించవు. సో ఈ హార్డ్గా ఉన్నటువంటి క్యాటలిస్ట్ అంటే సాఫ్ట్గా ఉన్న పీడి పీటీ అంటే లెడ్ ప్లాటినం లాంటివి కార్బన్ మోనాక్సైడ్తో కలిపి విషపూరితం అయిపోతాయి. కానీ ఆక్సిజన్, ఫ్లోరిన్, నైట్రోజన్ లాంటి హార్డ్ బేసెస్ ఉన్నాయి చూసారు, ఆ హార్డ్ బేసెస్తో రిమైనింగ్ అన్ఎఫెక్టెడ్ అన్నీ కూడా అంత ప్రభావం చూపించవు. ఇది మనకి పాయిజనింగ్ ఆఫ్ మెటల్ క్యాటలిస్ట్. అర్థమైంది కదమ్మా? సో ఇది దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ తల్లి. చూడండి మరొకసారి ఈజీగా 1 minute మనం క్విక్ రివిజన్ చేద్దాం. ఫస్ట్ వాడు ఏమన్నాడంటే HSAB థియరీని ఒక బ్రీఫ్గా దీని మీద ఒక నోట్ రాయమన్నాడు. సో HSAB అంటే హార్డ్ సాఫ్ట్ యాసిడ్ బేస్, హార్డ్ సాఫ్ట్ యాసిడ్ బేస్, అది HSAB అంటే మీనింగ్. సో ఇందులో హార్డ్ని ఒకవైపు, సాఫ్ట్ని ఒకవైపు తీసుకున్నాం. ఈ హార్డ్లో హార్డ్ యాసిడ్ ఉంటుంది, అదేవిధంగా హార్డ్ బేస్ కూడా ఉంటుంది. అదేవిధంగా సాఫ్ట్లో సాఫ్ట్ యాసిడ్, సాఫ్ట్ బేస్ ఉంటుంది. ఈ విధంగా క్లాసిఫై చేసుకున్నాం. సో ఇక్కడికి వచ్చేసరికి చూడండి, హార్డ్ యాసిడ్స్కి ఉన్నటువంటి క్వాలిటీస్ అన్నీ తీసుకున్నాం, హార్డ్ బేసెస్కి ఉన్న క్వాలిటీస్ అన్నీ కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. ఇంకా మనం చూసినట్లయితే సాఫ్ట్ యాసిడ్స్ యొక్క క్వాలిటీస్ చూసాం, సాఫ్ట్ బేసెస్ యొక్క క్వాలిటీస్ కూడా చూసాం. ఇక పియర్సన్ ప్రిన్సిపల్ కూడా చూసాం. ఏంటి పియర్సన్ ప్రిన్సిపల్ అంటే, ఇతను ఒక యాసిడ్ బేస్ రియాక్షన్ యొక్క స్టెబిలిటీని క్వాలిటివ్గా చెప్పడానికి, అంటే గుణాత్మకంగా లెక్కించడానికి ఒక ఈజీ ఫార్ములా అనేది ఈయన సజెస్ట్ చేశాడు. ఈయన ప్రకారము హార్డ్ యాసిడ్స్ హార్డ్ బేసెస్తో బైండ్ అవడానికి ప్రిఫర్ చేస్తాయి, సాఫ్ట్ యాసిడ్స్ సాఫ్ట్ బేసెస్తో బైండ్ అవడానికి ప్రిఫర్ చేస్తాయి. ఇది పియర్సన్ ప్రిన్సిపల్. ఇక వీటి అప్లికేషన్స్ వచ్చేసరికి దీని యొక్క స్టెబిలిటీ ఏ విధంగా ఉంటుందంటే, హార్డ్ సాఫ్ట్ అనేవి ఒక హార్డ్ సాఫ్ట్ రియాక్షన్ కన్నా ఎక్కువ స్టెబిలిటీగా ఉంటాయి. ఇది దీని యొక్క ఫస్ట్ అప్లికేషన్. సెకండ్ అప్లికేషన్కి వచ్చేసరికి కెమికల్ రియాక్షన్స్ రేట్స్. ఈ కెమికల్ రియాక్షన్స్ రేట్స్ అనేవి దీని యొక్క HSAB ప్రిన్సిపల్కి కోరిలేటెడ్గా ఉంటాయి. ఇది సెకండ్ అప్లికేషన్. థర్డ్ అప్లికేషన్కి వచ్చేసరికి పాయిజనింగ్ ఆఫ్ మెటల్ క్యాటలిస్ట్. ఈ మెటల్ క్యాటలిస్ట్ కూడా HSAB ప్రిన్సిపల్ ఆధారంగా వివరిస్తాం. ఎప్పుడైతే సాఫ్ట్ మెటల్స్ అయినటువంటి పీడి, పీటీ లాంటివి క్యాటలిస్ట్గా పనిచేస్తున్నప్పుడు అవి ఏం చేస్తాయంటే ఈజీగా కార్బన్ మోనాక్సైడ్తో పాయిజన్ అవుతాయి, అంటే విషపూరితం అయిపోతాయి. ద సాఫ్ట్ మెటల్ క్యాటలిస్ట్ రిమైన్ అన్ఎఫెక్టెడ్. ఇతర అన్ఎఫెక్టెడ్ క్యాటలిస్ట్ ఏవైతే ఉన్నాయో అవి ఫ్లోరిన్, ఆక్సిజన్, నైట్రోజన్ లాంటి హార్డ్ బేసెస్తో అంత ప్రభావపూరితంగా ఉండవు. ఇదమ్మా దీనికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్. సో మనం ఫస్ట్ నేర్చుకునేటప్పుడు మీకు మరలా చెప్తున్నాను ఏంటంటే, ఒక క్వశ్చన్ బాగా నేర్చుకున్న తర్వాత ఇంకొక క్వశ్చన్ నేర్చుకోవడానికి ట్రై చేయండి. అన్నీ ఒకసారి వినేసి తర్వాత చదువుతామంటే అది బహుశా మీకు పెద్దగా అర్థం అవ్వకపోవచ్చు. ఒక క్వశ్చన్ యొక్క వీడియో బాగా చూడండి 1-2 సార్లు, ఆ తర్వాత పీడిఎఫ్లో ఆ క్వశ్చన్ యొక్క ఆన్సర్ని చదవండి, ఈజీగానే వచ్చేస్తుంది. ఆ తర్వాత నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళండి.